తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తగలబోతోంది. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోబోతోంది. టీజీబీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరఫరాను యునైటెడ్ బ్రూవరీస్ నిలిపివేసింది. ఈ విషయాన్ని సెబీకి లేఖ ద్వారా పంపింది. 2019 నుంచి ధరలను సవరించకపోవడంతో భారీగా నష్టాలు వస్తున్నాయన్న యునైటెడ్ బ్రూవరీస్ ఆ లేఖలో ఆ అంశాలను స్పష్టంగా పేర్కొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీర్ల సరఫరా నిలిచిపోయింది. టీజీబీఎస్ బకాయిలు చెల్లించకపోవడంతో కూడా బీర్ల సరఫరా నిలిపేసినట్టు యునైటెడ్ బ్రూవరీస్ ద్వారా సెబీ లేఖ ద్వారా కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో ఎందుకంటే తెలంగాణలో ఇటు కింగ్ఫిషర్ల బీర్లకు సంబంధించి కూడా చాలా క్రేజ్ ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి సీజన్ లో కూడా కొన్ని లక్షల బీర్లు తెలంగాణలో అమ్మకం జరుగుతుంది. వీటితో పాటు తెలంగాణలో మద్యం షాపుల్లో వివిధ బీర్లు పోటీ పడుతున్నారు. కానీ కింగ్ఫిషర్ల బీర్లకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కానీ 2010 నుంచి కూడా వీటికి సంబంధించి ధరల పెంపు చేయకపోవడంతో కూడా భారీ నష్టాలు వస్తుండడంతో కూడా ఈ నిర్ణయం తీసుకుంటూ తెలుసు. ఎందుకంటే గతంలో కూడా బీర్లకు సంబంధించి కూడా కొంత ధరలు పెంచాలంటూ వాళ్ళు విన్నవించారు. కానీ దీనికి సంబంధించి కూడా అప్పటి టీజీబీఎస్ఎల్ కూడా దీనికి సంబంధించి కావచ్చు పాత బకాయిలను కూడా చెల్లించకపోవడంతో కూడా ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కావడం, అందులో కింగ్ఫిషర్లు బీర్లు లేకపోవడంతో కూడా కొంత మద్యం ప్రియులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి బేవరీస్ కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, బకాయిల చెల్లించేసి తర్వాత ఈ బీర్లకు సంబంధించి ధరల పెంపుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ఫిషర్ల బీర్లకు సంబంధించిన సరఫరా నిలిచిపోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే 2019 నుంచి కూడా ధరలు సవరించట్లేదంటూ ఒక వ్యాఖ్య చేసింది. దీన్ని ఎలా చూడాలి? రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటు మద్యం సంబంధించి కూడా వివిధ కంపెనీకి సంబంధించిన మద్యం సంబంధించి కూడా పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా బీర్లకు సంబంధించి కూడా వెసులుబాటు ఉంది. కానీ 2019 తెలంగాణ 2019 నుంచి కూడా కింగ్ఫిషర్ల బీర్లకు సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉండడం, దీనికి సంబంధించి కూడా చెల్లింపులకు సంబంధించి కావచ్చు లేకపోతే పెంపుకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంత తాత్సారం చేయడంతో కూడా కింగ్ఫిషర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనం చెప్పాలి. దీంతో కూడా కొంత తెలంగాణ మద్యం సంబంధించి కావచ్చు మద్యం అమ్మకాల మీద కొంత ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉంటుంది లేకపోతే ఏమంటే వాటికి గతంలో పెద్ద మొత్తంలో పెండింగ్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా యునైటెడ్ బ్రూవరీస్ ద్వారా కూడా వారు సెబీకి లేఖ రాసి ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా నిర్ణయాన్ని వెల్లడించారు. కాబట్టి పూర్తి స్థాయిలో తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతుంది ఏంటని కూడా మనకి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.